హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ దోసకాయ రోటి పచ్చడి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. నోరు బాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, కొంచెం ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా దోసకాయ పచ్చడి చేసుకున్నారంటే పిల్లలతో సహా కమ్మగా తినేస్తారు అన్నట్లు. ఈ దోసకాయ పచ్చడిలోకి పులిహోర బెస్ట్ కాంబినేషన్ అండి. పులిహోర చేసుకున్నప్పుడల్లా నేను ఇది చేసుకుని తింటానన్నమాట. పులిహోర వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందైతే దోసకాయ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 10 నుండి 12 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. అలాగే 4-5 పండు టమోటాలు కట్ చేసి తీసుకోండి. ఒక పండు దోసకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. గింజలు తీసేసి పెట్టుకోండి. అలాగే ఇందులోకి ఫ్రెష్గా కోసిన వంకాయలండి, అప్పటికప్పుడే చెట్టుకు తెంపుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టి వేసుకున్నారంటే చిటపట్లాడకుండా మనకి త్వరగా వేగిపోతాయండి. ఇలా వేగిన పచ్చిమిర్చిని తీసి పక్కన ఉంచుకోండి. అలాగే వంకాయ ముక్కలు కూడా కోసిన వెంటనే ఆయిల్లో వేసేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి. ఈలోపు మనం పచ్చడి దంచుకుందాం. ఇప్పుడు రోట్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోని 2 పిక్కల చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చిమిర్చిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని జీలకర్ర కూడా మెత్తగా పచ్చిమిర్చిలో కలిసేంత వరకు దంచుకోండి. ఈలోపు మన వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా, ఇవి తీసేసి ఇందులోనే టమాటాలు కూడా వేసేసి మగ్గించుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. మూత పెట్టేస్తే చక్కగా గుజ్జు అయిపోతుంది అనమాట. ఇప్పుడు దంచి పెట్టుకున్న జీలకర్రలోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మరి కాస్త దంచుకోవాలి. అలాగే వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. చెట్టుకాయలు కదా, అసలు మీగడైపోయిందనమాట. ఈ వంకాయలు కూడా ఇందులో వేసేసి మెత్తగా దంచేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు పచ్చళ్ళలోకి మరింత రుచిగా ఉంటాయండి. వంకాయలు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయింది కదా, ఇది చల్లారిన తర్వాత దంచి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో కూడా వేయించిన టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. వేయించిన టమాటో ప్యూరీ కూడా పచ్చళ్ళలో కలిసేంత వరకు 1 నిమిషం పాటు దంచుకోవాలండి. ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ రోటి పచ్చడికి వచ్చినంత టేస్ట్ మిక్సీలో వేసింది చూడండి. పచ్చడి మనకి చక్కగా నలిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న దోసకాయ ముక్కలు కూడా వేసేసి, దోసకాయ ముక్కలు మరీ నలగాల్సిన అవసరం లేదండి. అలాగే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు కొంచెం నలిగినట్టుగా ఉంటేనే మన పంటి కింద పడినప్పుడు చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇలాగే తినేసేయచ్చు, లేదంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి. తిరగమాతకి మనం ఏమేమి వేసుకుంటామో వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కాస్తంత పచ్చిశనగపప్పు, ఆవాలు, 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకున్న తాలింపులోకి మనం తీసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసేసి 1 నిమిషం పాటు కలుపుకున్నారంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడి 10 రోజుల పైన నిల్వ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.